ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవంతుని ఏకవింశత్యవతారములు. అదే అన్ని అవతారాలకు మూల విరాట్టైన ఆదినారాయణుని దేదీప్యమానమైన దివ్యరూపం. ఆ దివ్యరూపాన్ని మహాత్ములైన యోగీంద్రులు సందర్శిస్తారు. శ్రీమన్నారాయణ దేవుని నాభికమలం నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించినాడు. శ్రీహరి అవయవ స్థానాల నుంచి సమస్త లోకాలు ఆవిర్భవించినాయి. ఆదినారాయణ దేవుడు మొదట కౌమారమనే స్వర్గాన్ని ఆశ్రయించి సనక సనందనాది రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ బ్రహ్మణ్యుడై చరించినాడు. రెండవసారి యజ్ఞవరాహ దేహం ధరించి విశ్వసృష్టి నిమిత్తం రసాతలం నుంచి భూమండలాన్ని ఉద్ధరించినాడు. మూడవ పర్యాయం నారదుడనే దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైన వైష్ణవ ధర్మాన్ని బోధించినాడు. నాలుగో అవతారంలో ధర్ముడను వానికి మూర్తి యందు నరనారాయణ స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతి కోసం అపారమైన తపస్సు చేసినాడు. ఐదోది కపిలావతారం. దేవహూతి కర్ధములకు జనించి అసురి అనే బ్రాహ్మణుడికి తత్వనిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించినాడు. ఆరో అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలైన వారికి ఆత్మవిద్య ప్రబోధించినాడు. ఏడవ పర్యాయం యజ్ఞుడనే నామంతో రుచికి అకూతికి కుమారుడై యమాది దేవతలతో స్వయంభువ మన్వంతరాన్ని సంరక్షించినాడు. ఎనిమిదవ రూపంలో నాభికి మేరుదేవియందు ఋషభుడై ప్రభవించి పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించినాడు. తొమ్మిదో జన్మలో ఋషుల ప్రార్థన మన్నించి పృథుచక్రవర్తి అయి భూదేవిని గోవు గావించి ఔషధులను పితికినాడు. పదవదైన మత్స్యావతారం దాల్చి చాక్షుష మన్వంతరంలో సంభవించిన జలప్రళయంలో నావపై నెక్కించి వైవస్వత మనువును కాపాడినాడు. 11వ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మున్నీటిలో మునిగిపోతున్న మందర పర్వతాన్ని నేర్పుగా వీపుపై ధరించినాడు. 12వ అవతారంలో ధన్వంతరి అయి దేవదానవులు మదిస్తున్న పాలసముద్రంలో నుంచి అమృత కలశం హస్తాన ధరించి సాక్షాత్కరించినాడు. 13వ అవతారంలో మోహిని వేషంతో రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచిపెట్టినాడు. 14వసారి నరసింహమూర్తి అయి ధూర్తుడైన హిరణ్యకశిపుణ్ణి రూపుమాపాడు. 15వ అవతారంలో మాయావామనుడై బలిచక్రవర్తిని 3 అడుగులు దానమడిగి ముల్లోకాలు ఆక్రమించినాడు. 16వ మారు పరశురాముడై రౌద్రాకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను 21 మారు సంహరించి ధాత్రిని క్షత్రియహీనం గావించినాడు. 17వసారి వేదవ్యాసుడై అల్పప్రజ్ఞులైన వారి కోసం వేదశాఖలను విస్తరింపజేసినాడు. 18వ పర్యాయం శ్రీరాముడై సముద్ర బంధనాది వీరకృత్యాలు ఆచరించి దేవకార్యం నిర్వర్తించినాడు. 19వ అవతారంలో బలరాముడుగా 20వ అవతారంలో శ్రీకృష్ణుడుగా సంభవించి భూభారాన్ని హరించినాడు. 21వసారి బుద్ధుడై మధ్య గయా ప్రదేశంలో తేజరిల్లి రాక్షసులను సమ్మోహపరిచి పరాజితులను చేస్తాడు. 22వ పర్యాయం కల్కి రూపంతో విష్ణు యశుడనే విప్రునికి కుమారుడై జన్మించి కలియుగాంతంలో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు. సరసింబాసిన వేయు కాలువలయోజన్ విష్ణునందైన శ్రీకర నానా ప్రకటావతారముల సంఖ్యాతంబులుర్వీసులున్ సురలున్ బ్రాహ్మణ సంయమేంద్రులు మహర్షుల్ విష్ణునం సాంసజుల్ హరికృష్ణుండు బలాను జన్ముడెడలేదా విష్ణుడౌ నేర్పడన్. సరస్సులో నుంచి పలు విధాలైన కాలువలు ప్రవహించిన ప్రకారం శ్రీమన్నారాయణునిలో నుంచి విశ్వశ్రేయోదాయకాలైన అనేకాలైన అవతారాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి. భూపతులు, దేవతలు, బ్రహ్మర్షులు, మహర్షులు మహావిష్ణు వంశ వలన పుట్టినవారే. బలరాముని సోదరుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీహరి అవతారమే. వారిద్దరికీ భేదం లేదు. భగవంతుండగు విష్ణుడు జగములకెవ్వేళ రాక్షస వ్యధగలుగొందగ నవ్వేళల దడయక యుగ యుగమున బుట్టి కాచును జల్లీలన్. ఏ సమయాలలో లోకాలు రాకాసి మూకల వలన చీకాకు పాలవుతాయో ఆయా సమయాలలో ఆయా యుగాలలో భగవంతుడైన శ్రీమన్నారాయణుడు లీలావతారుడై ప్రాదుర్భవించి దుష్ట శిక్షణం శిష్ట రక్షణం చేస్తూ ఉంటాడు. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజడెవ్వడేని మాపురే పూజాల భక్తి తోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు. అత్యంత రహస్యాలైన వాసుదేవుని అవతారగాథలు ఏ మానవుడు ఉదయము సాయంకాలము అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము పఠిస్తాడో అతడు దుఃఖమయమైన సంసార బంధాలకు దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు. ప్రాకృత రూపరహితుడు జ్ఞానస్వరూపుడు అయిన జీవునికి మహదాదులైన మాయాగుణాల వలన ఆత్మస్థానమైన స్థూల శరీరం ఏర్పడింది.
గగనమందు మేఘ సమూహాన్ని ఆరోపించినట్లు, గాలియందు పైకి లేచిన దుమ్ము దుమారాన్ని ఆరోపించినట్లు, అజ్ఞానులైన వారు సర్వదర్శి అయిన ఆత్మయందు దృశ్యత్వాన్ని ఆరోపించుతూ ఉన్నారు. జీవునికి కనిపించే ఈ స్థూల రూపం కంటే కనిపించనిది, వినిపించనిది, అవ్యక్తమైనది, కరచరణాదులు లేనిది అయిన సూక్ష్మ రూపం మరొక్కటి ఉంటుంది. సూక్ష్మమైన ఈ జీవాత్మ యొక్క ఉత్క్రాంతి గమనాగమనాల వలన మళ్లీ మళ్లీ జన్మిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. స్వస్వరూప జ్ఞానం వలన ఈ స్థూల సూక్ష్మ రూపాలు రెండూ తొలగిపోతాయని, మాయ వలన ఇవి ఆత్మకు కల్పింపబడతాయని గ్రహించినప్పుడు జీవునికి బ్రహ్మ సందర్శనానికి అధికారం లభిస్తుంది. సమ్యజ్ఞానమే దర్శనం. సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మ రూపాలను దగ్ధం చేసి జీవుడు కాష్టం లేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా తానే బ్రహ్మస్వరూపాన్ని పొంది పరమానందంతో విరాజిల్లుతాడు. ఈ విధంగా తత్వవేత్తలు చెబుతున్నారు అని సూతుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు. జననములేక కర్మముల జాడలబోక సమస్త చిత్తవర్తనుడగు చక్రికెంగవులు దారపదంబుల జన్మ కర్మముల్ వినుతులు సేయుచుండుదురు. వేద రహస్యములందునెందు జూచిన మరి లేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్. భగవంతునకు జన్మం లేదు. ఏ కర్మములు ఆయన్ని అంటవు. సమస్త జీవుల భావాలలోనూ ఆయన నివసిస్తూ ఉంటాడు. అటువంటి పరాత్పరునికి విద్వాంసులైన వారు జన్మ కర్మములు కల్పించి ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు, స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెదకి చూచినా జీవునికి వలె దేవునికి జన్మకర్మాలు లేనేలేవు. భువన శ్రేణి నమోఘులీలుడగు చుంబుట్టించు రక్షించునంత విధింజేయు మునుంగడందు బహుభూత వ్రాతమందాత్మతంత్ర విహార స్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దవ్వులన్ దివి భంగిం గొను చిక్కడింద్రియములంద్రిపున్ నిబంధించుచున్. శ్రీమన్నారాయణుడు ఈ సకల భువన జాలాన్ని తన అమోఘమైన లీలావిలాసం చేత పుట్టిస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. అంతేకాని తాను మాత్రం ఆ జన్మ మరణాలతో నిమగ్నం కాడు. అనేకమైన ప్రాణి సమూహమందు ఆత్మస్వరూపుడై విహరిస్తూ ఉంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సంతరిస్తూ తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు. జగదధినాథుడైన హరి సంతత లీలలు నామరూపముల్ దగిలి మనోవచోగతుల దార్కిక చాతురియంత గల్గినన్ మిగిలి కుతర్కవాది దగమేరలు చేసి ఎరుంగ నేర్చునే యగణిత నర్తన క్రమమునజ్ఞుడెరింగిను తింపనోపునే. లోకేశ్వరుడైన శ్రీహరి లీలావిలాసంగా నానా విధాలైన నామరూపాలు ధరిస్తూ ఉంటాడు. కళామర్మజ్ఞుడు కాని అజ్ఞుడు నాట్యంలోని అందచందాలను అర్థం చేసుకుని ఆనందించి అభినందించలేనట్లే వితర్కాలు కుతర్కాలు నేర్చినవాడు తర్కశాస్త్ర పాండిత్యం ఎంత ఉన్నప్పటికీ భగవంతుని సత్యస్వరూపాన్ని మనస్సు చేతగాని వాక్కుల చేతగాని ఇంత అంత అని గ్రహింపలేడు. ఇంచుక మాయలేక మదినెప్పుడు బాయని భక్తితోడ వర్తించుచు నెవ్వడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించున తండెరుంగు నరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన యా హరి ఉదార మహాద్భుత కర్మ మార్గముల్. వంచన ఇంచుకైనా లేకుండా ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ నారాయణ చరణాల వింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు బ్రహ్మాదులకు సైతం అందుకోశక్యం కాని భగవంతుని అత్యద్భుత లీలా విశేషాలను తెలుసుకుంటాడు. ఈ విధంగా చెప్పి సూతుడు సౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు. హరిపాదద్వయ భక్తి మీ వలన నిట్లారూఢమయ్యుండునే తిరుగంబారదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలన్ ధరణీ దేవతలారా మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులున్ హరి చింతన్ మిముజందవెన్నడును జన్మాంతర్వ్యధాయోగముల్. ఓ బ్రాహ్మణ్యులారా, మీరు పుణ్యవంతులలో అగ్రగణ్యులు, సర్వం తెలిసిన మునివరేణ్యులు. మీలో శ్రీహరి చరణయుగంపై భక్తి ఇంతగా ఆరూఢమై ఉన్నది. మీ హృదయాలు శ్రీహరి యందు ఆసక్తములై ఎడబాటు ఎరుగకుండా ఉన్నాయి. శ్రీమన్నారాయణ సంస్మరణ ప్రభావం వలన ఈ చావు పుట్టుకల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రాలేవు.
పుణ్యకీర్తనుడైన భువనేశు చరితంబు బ్రహ్మతుల్యం వైన భాగవతము సకల పురాణ రాజముదొల్లి లోక భద్రముగ ధన్యముగ మోదముగ ప్రీతి భగవంతుడగు వ్యాస భట్టారకుడు నర్చి సుకుడని ఎడుతన సుతుని చేత చదివించనింతయు సకల వేదేతిహాసముల లోపల ఎల్ల సారమైన ఈ పురాణమెల్ల నెలమినా సుఖయోగి గంగ నడుమ నిల్చి ఘన విరక్తి యొదవి మునులతోడనుపవిష్టుడగు పరీక్షిన్నరేంద్రుడడుగ చెప్పె వినుడు. శ్రీమద్భాగవతం పుణ్యకీర్తనుడైన లోకేశ్వరుని చరిత్రం. ఇది పరబ్రహ్మ ప్రతిరూపమైనది. సర్వ పురాణాలకును మేలుబంతి. ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోక కళ్యాణం కోసం భగవంతుడైన వ్యాస భట్టారకుడు అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగపూర్వకంగా రచించినాడు. అలా రచించిన ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన తన కుమారుడైన శ్రీ శుకుని చేత పఠింపజేసినాడు. సమస్త వేదాలలో, ఇతిహాసాలలో సారభూతమైన ఈ భాగవతాన్ని ఆ సుఖయోగేంద్రుడు గంగానది మధ్యలో మునిగణ సహితుడై అత్యంత విరక్తుడై ప్రాయోపనిష్ఠుడై ఉన్న పరీక్షిన్ మహారాజు అడుగగా సెలవిచ్చినాడు. శ్రీకృష్ణ భగవానుడు ధర్మజ్ఞాన సమేతంగా తన లోకానికి వెళ్ళిపోయిన అనంతరం లోకంలో కలియుగం ప్రవేశించింది. కలికాల దోషాలనే గాఢాంధకారంలో అంధప్రాయులై దిక్కు తెలియక చిక్కుపడి ఉన్న మానవులకు ఇప్పుడు ఈ మహాపురాణం సూర్యోదయంలాగా వెలుగులు వెలార్చుతూ ఉంది. ఆనాడు ఆ మునుల ముందు మహాతేజస్వి అయి శ్రీహరిలీలలు కీర్తిస్తూ ఉన్న బ్రహ్మర్షి శ్రీ సుఖయోగి వల్ల నేను నేర్చుకున్న విధంగా నా మనస్సుకు స్ఫురించినంత వరకు మీకు వినిపిస్తాను అన్నాడు సూతుడు. అప్పుడు ఆయనతో మునిశ్రేష్ఠుడైన సౌనకుడు ఇలా పలికినాడు. సూత, ఏ యుగవేళనేమిటికి నెచ్చోటన్ముని శ్రేష్ఠునే శ్రోతల్గోరిరి, ఏమి హేతువునకై శోధించి లోకైక విఖ్యాతిన్ వ్యాసుడు మున్ను భాగవతముంగల్పించే, తత్పుత్రుడే ప్రీతిన్ రాజునకి పురాణ కథ చెప్పవే అంతయున్. సూత మహర్షి, ఏ యుగంలో, ఏ ప్రదేశంలో, ఏ ఉద్దేశ్యంతో వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని అర్థించినారు? ఆ వ్యాస భగవానుడు ఎందుకోసం ఎంతో ఆలోచించి ఈ మహాగ్రంథాన్ని రచించినాడు? ఆయన కుమారుడైన శ్రీ శుకుడు ఎటువంటి ఆదరంతో పరీక్షిన్ మహారాజుకి భాగవత కథ వినిపించినాడు? ఇదంతా మాకు సమగ్రంగా వివరించి చెప్పు. విద్వన్మణి, వ్యాసపుత్రుడైన శ్రీ శుకుడు విరాగి అని, మహాయోగి అని, సమదర్శుడని, బ్రహ్మజ్ఞుడని, మాయాతీతుడని, సర్వజ్ఞుడని విన్నాము. ఆయన నిగూఢమైన ప్రవర్తన గలవాడవటం చేత మూఢునిలాగా లోకానికి కనిపిస్తాడు. ఆ మహానుభావుని మనస్సుకు ఎటువంటి భేదాలు అంటవు. సుకుడు గోచియులేకపై జనజూచి తోయములందు లజ్జకు జలింపక, చీరలొల్లక జల్లులాడెడి దేవకన్యకలు హాసుకయంచు వెన్క జనంగ వ్యాసుని జూచి ఎంసుకములంధరించి సిగ్గున సృక్కిరందరు ధీనిధీ. అంతేకాదు, ఒకనాడు కొందరు దేవకన్యలు స్నానాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో శ్రీ శుకుడు దిగంబరుడై అటుగుండా వెళ్లటం చూచి కూడా వారు ఏమాత్రం చలింపలేదు, సిగ్గుపడలేదు, చీరలు ధరించలేదు. అలాగే ఉల్లాసంగా జల్లులాడుతూ ఉన్నారు. ఇంతలో వ్యాసుల వారు సుఖా సుఖా అని కుమారుణ్ణి పిలుస్తూ అటువైపు వచ్చేసరికి ఆ దేవకాంతలంతా ఆయన్ని చూచి ఎంతో సిగ్గుతో గబగబా తమ చీరల్ని కట్టుకున్నారు. అప్పుడు దిగంబరుడు నవయువకుడు అయిన తనయుణ్ణి చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా వస్త్రధారి అయి వచ్చిన వృద్ధుడైన తనను చూచి లజ్జతో వస్త్రాలు కట్టుకున్న దేవకాంతల్ని కాంచి ఆశ్చర్యపడి వ్యాసుడు కందుకు కారణమేమని అడిగినాడు. అప్పుడు వారు, నీ కుమారుడికి స్త్రీలు పురుషులు అనే భేదభావం లేదు, అంతేకాక ఆయన నిర్వికల్పుడు, మరి నీలో స్త్రీ పురుష భేదభావం ఇంకా పోలేదు, నీకు ఆయనకు ఎంతో అంతరముంది అని అన్నారట. అటువంటి శ్రీ శుకుడు కురుజాంగల దేశాలు ఎలా ప్రవేశించినాడు? హస్తినాపురంలోని పౌరులు ఆయన్ని ఎలా గుర్తుపట్టినారు? పిచ్చివాడులాగా, మూగవాడులాగా, జడుడులాగా ఉండే ఆ మహర్షికి రాజర్షి అయిన పరీక్షిన్ మహారాజుకు సంభాషణం ఏ విధంగా కుదిరింది? ఎంతో కాలం చెప్పదగినటువంటి శ్రీమన్ మహాభాగవత సంహితను వివరించటం ఎలా జరిగింది? అంతేకాక మహావిరాగి అయిన ఆ సుఖయోగి గృహస్థుల ఇండ్లలో గోవును పాలు తీసేటంత కాలం మాత్రమే నిలుస్తాడని, ఆయన
దోహన మాత్రకాలం ఏ చోట్ల నిలుస్తాడో అవన్నీ పుణ్యతీర్థాలవుతాయని పెద్దలు చెప్పినారు. అటువంటి మహానుభావుడు అన్ని దినాలు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు? భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన పరీక్షిత్ నరేంద్రుడు ఎలా జన్మించినాడు? ఏమేమి చేసినాడు? దయతో ఈ విశేషాలన్నీ వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లగడమి నెవ్వాడు మనియే పరిపంధి రాజులు ధర్మాది ధనముల నర్చింతురెవ్వని అంఘ్రియుగము కుంభజ కర్ణాది గురు భట వ్యూహంబు సొచ్చి జెండాడనే సూరు తండ్రి గాంగేయ సైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చెనే వీరు తాత ఎట్టి గాఢ కీర్తియగు పరీక్షిన్ మహారాజు విడువరాన్ని రాజ్యలక్ష్మి పరిహరించి గంగ ప్రాయోపవిష్టుడై యసువులుండనేల ఎడగియుండే. ఆ పరీక్షిత్తు సామాన్యుడు కాడు. తన పరాక్రమంతో పాండవుల వంశము, బలము, గౌరవ ప్రతిష్టలు వర్ధిల్లునట్లుగా ప్రవర్తించినాడు. ప్రతిపక్ష భూపతులందరూ బంగారు రాసులు తీసుకుని వచ్చి ఆయన కాళ్ల ముందర కుర్మరించి ఆయన పాదపద్మాలను సేవించినారు. ఆ మహావీరుని తండ్రి అయిన అభిమన్యుడు అసహాయ సూరుడై ద్రోణ కర్ణాదులచే పరిరక్షితమైన కౌరవసేన వ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడినాడు. ఆయన తాత అయిన అర్జునుడు భీష్మాభిరక్షితమైన కురుసేనా వాహినిని పారద్రోలి గోవులను మరలించి తెచ్చినాడు. అటువంటి అఖండ కీర్తి సంపన్నుడు పరీక్షిత్తు. ఆ మహారాజు విడవటానికి వీలులేని రాజ్యలక్ష్మిని విడిచి గంగానదిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలను బిగపట్టుకుని ఎందుకు ఉండవలసి వచ్చింది? ఉత్తమ కీర్తులైన మనుజోత్తములాత్మహితంబులెన్నడున్ జిత్తములందుగోరరూహసించియు లోకులకెల్ల నర్ధ సంపత్తియు భూతియున్ సుఖము భద్రము గోరుదురన్య రక్షణాత్యుత్తమమైన మేను విభుడూరకయేల విరక్తి బాసెనో. ఉత్తమమైన కీర్తి ప్రతిష్టలు గల రాజోత్తములు నవ్వులాటకు కూడా ఆత్మసుఖాన్ని అంతరాత్మలాలలో అభిలషించరు. అట్టివారు ఎల్లప్పుడూ లోకులకందరికీ అర్ధసంపద, ఐశ్వర్యము, సౌఖ్యము, శ్రేయస్సు చేకూర్చాలని కాంక్షిస్తూ ఉంటారు. పరోపకార పారీణమైన తన దేహాన్ని ఆ విధంగా ప్రాయోపవేశం చేసి పరిత్యజించటానికి ఆ ప్రభువరేణ్యుడు ఎందుకు పాల్పడినాడో. సారముల నెల్ల నెరుగుదు పారగుడవు భాషలందు బహువిధ కథనోదారుడవు మాకు సర్వము భారము ముట్టంగ తెలియబలుగు మహాత్మా. మహానుభావ, నీవు సమస్త గ్రంథముల సారాన్ని కనిపెట్టిన వాడవు, అనేక భాషలందు పారం ముట్టిన వాడవు, నానా విధములైన కథలను చక్కగా చెప్పటంలో కంకణం కట్టిన వాడవు. ఇప్పుడు మేము అడిగిన విషయాలన్నీ ఆమూలాగ్రంగా మాకు వివరించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ.